భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం, అర్హత కలిగిన ఎస్జిటిలకు సబ్జెక్ట్ బోధనకు అనుమతి. నవంబర్ 1 నుంచి నూతన విద్యా విధానం అమలు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానాన్ని నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా 250 మీటర్ల దూరంలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఉన్నత పాఠశాలలకు నిర్ణీత దూరంలోని ప్రాథమిక పాఠశాలల గుర్తింపు, విద్యార్థుల తరలింపు, అర్హులైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఈ నెల 31 నాటికి పూర్తి చేసే బాధ్యతను డిఈఓలకు అప్పగించారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో బహుళ తరగతులను నిర్వహిస్తుండటంతో అభ్యాసన ఫలితాలు సక్రమంగా లేవని, 1 నుంచి 5 తరగతులకు ఒకరిద్దరే ఉపాధ్యాయులు బోధిస్తున్నందున 18 సబ్జెక్టులను కవర్ చేయలేకపోతున్నారని విద్యాశాఖ పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 3 నుంచి 5 తరగతులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయులు, 1, 2 తరగతులకు ప్రత్యేక ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇది విధానం. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను 250 మీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. 1, 2 తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. 1, 2 తరగతులకు బోధించేందుకు ఎస్జిటిలను 1:30 నిష్పత్తిలో నియమిస్తారు. ఎస్జిటిలో జూనియర్ను 1, 2 తరగతుల బోధనకు వినియోగిస్తారు. సీనియర్ ఎస్జిటిలలో 3 నుంచి 10 తరగతులకు బోధించే అర్హతలు లేకుంటే ఆ అర్హతలు ఉన్న జూనియర్కు అవకాశం ఇస్తారు. 3 నుంచి 10 తరగతులకు ఉన్నత పాఠశాలలోని సబ్జెక్ట్ ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల నుంచి వచ్చిన వారు బోధిస్తారు. ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి 10 తరగతుల నిర్వహణకు సరిపడా గదులు లేకుంటే ప్రాథమిక పాఠశాల గదుల్లోనే 3, 4, 5 తరగతులను కొనసాగిస్తారు. మొత్తానికి నూతన విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు విలీనం కాబోతున్నాయి. KGBVలలో అతిథి అధ్యాపకుల నియామకాలకు అనుమతి. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ KGBVల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి అనుమతిస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21 నుంచి 31 లోపు నియామకాలు పూర్తి చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పదవి విరమణ పొందిన లెక్చరర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటిలను నియమించుకోవాలని పేర్కొంది. గతంలో నియమించుకున్న, ప్రస్తుతం పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు ఉంటే తొలగించాలని సూచించింది. సిఆర్టీ పోస్టుల్లో నియమితులయ్యే అతిథి అధ్యాపకులకు గంటకు 150, పీజీటీ పోస్టుల వారికి గంటకు 250 చొప్పున చెల్లించాలని వెల్లడించింది. ఎయిడెడ్ ఉపాధ్యాయుల విలీనానికి 20 నుంచి కౌన్సిలింగ్. నవంబర్ 7న ప్రభుత్వ బడుల్లో చేరిక. ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులను సమీపంలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 30 లోపు సర్దుబాటు చేయనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక సమ్మతి తీసుకొని సర్దుబాటు చేస్తారు. ఉపాధ్యాయులు నవంబర్ 7న ప్రభుత్వ పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ నెల 20 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభించనున్నారు. జిల్లా స్థాయిలో ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను 20 నుంచి 22వ తేదీ వరకు రూపొందిస్తారు. అభ్యంతరాల స్వీకరణకు 23న జాబితాను సిద్ధంగా ఉంచుతారు. సీనియారిటీ జాబితాలపై 24 నుంచి 27వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 31న తుది జాబితా ప్రదర్శిస్తారు. నవంబర్ 1న యాజమాన్యాల వారీగా ఖాళీలను అందుబాటులో ఉంచుతారు. రాష్ట్ర స్థాయిలో 2 నుంచి 5వ తేదీ వరకు వెబ్ ఐచ్ఛికాల నమోదు, 6న నియామక ఉత్తర్వులను ఇస్తారు. ఇక గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులకు 30 రోజుల బోనస్. ఉత్పాదక ఆధారిత బోనస్ పరిధిలోకి రాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 రోజుల అనుత్పాదక ఆధారిత బోనస్ను ప్రకటిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ బి కిందికి వచ్చే నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరితో పాటు గ్రూప్ సి ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. 7,000 నెలవారీ వేతనం ఆధారంగా ఈ బోనస్ను లెక్కించి ఇస్తారు. కేంద్ర పారామిలిటరీ దళాలు, సాయుధ దళాల్లోని అర్హులైన ఉద్యోగులకు ఈ బోనస్ వర్తిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. 2021 మార్చి 31 నాటికి సర్వీస్లో ఉండి 2020-21 ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలల సర్వీస్ ఉన్నవారు మాత్రమే ఈ బోనస్ పొందడానికి అర్హులని వెల్లడించింది. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం అర్హులైన ఉద్యోగులు ఒక్కొక్కరికి 6,907 బోనస్ రానుంది.
కోవిడ్ కారుణ్య నియామకాలు సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు వెంటనే ఉద్యోగాలు వచ్చే నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశం 176 కొత్త పిహెచ్సిల నిర్మాణంపై దృష్టి జనవరిలో పనులు మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నవంబర్ 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకాలు, కొత్త పిహెచ్సిల నిర్మాణం, హెల్త్ హబ్స్ పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 176 కొత్త పిహెచ్సిల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జనవరిలో వీటి పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకాలు ఉండాలని, ఇందులో రాజీకి ఆస్కారం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోస్టుల భర్తీకి రేపు నోటిఫికేషన్లు. వివిధ ఆసుపత్రుల్లో గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామకాల క్యాలెండర్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 20న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. DPHFWలో పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ 10న నియామక ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. DMEలో పోస్టులకు డిసెంబర్ 5న నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. APVVPలో పోస్టులకు అక్టోబర్ 20 నుంచి 23 వరకు నోటిఫికేషన్లు జారీ చేసి డిసెంబర్ 21 నుంచి 25 మధ్య నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రి కారుణ్య నియామకాలకు పచ్చ జెండా ఊపడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగులతో సిఎస్ చర్చలు 21కి వాయిదా. ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి కసరత్తు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ భేటీ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 18వ తేదీన సమావేశం జరగాల్సి ఉండగా మిలాడిన్ నబీ పండుగను దృష్టిలో ఉంచుకుని సమావేశాన్ని 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికేతర అంశాలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు జరుపుతున్న ఉద్యోగుల డిమాండ్లు అన్నీ ఆ అంశంతోనే ముడిపడి ఉంది. 11వ వేతన సవరణతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, ఈహెచ్ఎస్ పై పునరాలోచన, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుతో పాటు డిఏ బకాయిలు, పెన్షనర్లకు ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లింపులపైన ఇటీవల జేఏసీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. అయితే వీటిని విడతల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సమ్మతించింది. ప్రధానంగా పీఆర్సీ పైన ఈ నెలాఖరులోపు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే 27% మధ్యంతర భృతి అమలు చేస్తోంది. పీఆర్సీని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలనే విషయమై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో ప్రస్తుత ఉద్యోగుల స్థితిగతులు, పదోన్నతులు, ఇతర సమస్యలకు సంబంధించిన సమగ్ర నివేదికలను సమావేశం రోజున తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. సిబిఎస్ఈ 10-12వ తరగతి టర్మ్ 1 పరీక్షల షెడ్యూల్ విడుదల. సిబిఎస్ఈ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 10-12వ తరగతుల టర్మ్ 1 పరీక్షల షెడ్యూల్ను సోమవారం విడుదల చేసింది. 10వ తరగతి మేజర్ సబ్జెక్టులు పరీక్షలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకు జరుగుతాయి. 12వ తరగతి మేజర్ సబ్జెక్టుల పరీక్షలు డిసెంబర్ 1న మొదలై 22 వరకు సాగుతాయి. 2 తరగతుల పరీక్షలు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయి. 10వ తరగతి మైనర్ సబ్జెక్టుల పరీక్షలు నవంబర్ 15 నుంచి, 12వ తరగతి మైనర్ సబ్జెక్టుల పరీక్షలు నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయి. ఇక 4 నెలలుగా వేతనాలు లేవు. సిఆర్టీల సర్వీస్ పునరుద్ధరణలో జాప్యం, పలు చోట్ల విధులకు దూరంగా సిబ్బంది, మన్యంలో కొన్ని చోట్ల నిలిచిపోతున్న తరగతులు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఒప్పంద గురుకుల ఉపాధ్యాయులు అనగా సిఆర్టీ సర్వీస్ పునరుద్ధరణలో విపరీత జాప్యం జరుగుతుంది. ఈ ఏడాది మే నెలలోనే రెన్యువల్ పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో 1798 మంది ఉద్యోగులకు 4 నెలలుగా వేతనాలు అందడం లేదు. రెన్యువల్కు సంబంధించిన దస్త్రం దాదాపు 2 నెలలుగా ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జీతాలు లేక అప్పు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల చదువులకు ఇబ్బంది. అక్టోబర్ వచ్చినా సర్వీస్ పునరుద్ధరణపై స్పష్టత లేక విధుల్లో కొనసాగిస్తారో లేదోనన్న సందేహంతో కొందరు విధులకు హాజరవ్వడం లేదు.
ఫలితంగా ఐటీడీఎల్లోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సోమవారం తరగతులు నిలిచిపోయినట్లు సమాచారం. విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని పదుల సంఖ్యలో బడుల్లో తరగతులు జరగలేదు. దసరా సెలవులకు ముందు కూడా దాదాపు వారం పాటు తరగతులు జరగలేదు. గిరిజన సంక్షేమ శాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో 1903 జీపీఎస్లు నిర్వహిస్తోంది. వీటిలో 358 చోట్ల సిఆర్టీలు ఒక్కరే విధుల్లో ఉంటారు. ఇలాంటి ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విధులకు గైహాజరవడంతో మొత్తం తరగతులు నిలిచిపోతాయి. మరోవైపు ఆశ్రమ పాఠశాలల్లోనూ సబ్జెక్టులు బోధించే సిఆర్టీలు రాకపోతే బోధనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక్కడ తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేకున్నా రోజుల తరబడి వివిధ పాఠ్యాంశాలు పూర్తి కావడం లేదు. పునరుద్ధరించకపోతే 25న ధర్నా. సిఆర్టీల సర్వీసును తక్షణమే పునరుద్ధరించాలి. ఇదే విషయంపై పలుమార్లు కలిసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సర్వీస్ పునరుద్ధరించకపోతే ఈ నెల 25న విజయవాడలో ధర్నా నిర్వహిస్తాం అంటూ టి నూకరాజు ఏపీ సిఆర్టీల సంఘం అధ్యక్షుడు తెలియజేయడం జరిగింది. ఈ నెలాఖరుకు APEAPCET కౌన్సిలింగ్, 21న షెడ్యూల్, 27న జోసా కౌన్సిలింగ్ పూర్తి. ఆ తర్వాత APEAP ప్రవేశాలు చేపడితే విద్యార్థులకు వెసులుబాటు. కాలేజీల్లో భర్తీ అయిన సీట్లు ఖాళీ కాకుండా ఉండే అవకాశం. APEAPCET అడ్మిషన్ల కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చ. కన్వీనర్ కోటాలోకి ప్రైవేట్ వర్సిటీల్లోని 35% సీట్లు. మొత్తానికి ఈ నెల 21వ తేదీన APEAPCET కౌన్సిలింగ్కు సంబంధించిన షెడ్యూల్ విడుదలవ్వబోతోంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.